ఆ రోజున కాపులకు ఉన్న ఐక్యత ఈ రోజున కాపులకు లేదనంటే అది పవన్ కళ్యాణ్ అసమర్థత ఎందుకు అవుతుంది? అది ముమ్మాటికి అసమర్థతే. చిరంజీవి గారు కూడా మీరు ప్రజలు సినిమా వాళ్ళ వల్ల అవదండి, కాపులు చెప్తున్నాను. మీరు అట్లా అన్నారు, బాగుంది. నేను అన్నట్టు సినిమా కాపుల్లో ఐక్యత లేదని చెప్పి మాట్లాడడం అనేది, కాపుల్లో ఐక్యత లేదంటే నువ్వు కలుపుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏమంటాడు, నేను రెల్లి కులం అంటే నాకు ఇష్టం, రెల్లి కులం స్వీకరించాను అన్నాడు. ఇంకెక్కడ కాపు? స్వయానా పవన్ కళ్యాణ్ అన్నాడు కదా నేను రెల్లి కులం స్వీకరించానని. కాపు ఎట్లా అవుతాడు? మత మార్పిడి లాగా కుల మార్పిడి చేసుకున్నాడు ఆయన. పోనీ రెల్లి కులానికైనా సరే రెల్లి కుల సంఘాల మీటింగ్కి ఎప్పుడైనా వెళ్ళాడా? ఎవడైనా సరే ఒక రెల్లి కుర్రోని హీరోగా పెట్టి సినిమా తీశాడా? కనీసం ఒక నిమిషం నీడి ఉన్న పాత్ర ఇచ్చాడా? నేను రెల్లి కులం అంటే ఈలలో కేకలు కావాలి పవన్ కళ్యాణ్, అది ఈలలో కేక. సరే, మీకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు, వైసీపీనే నచ్చుతుంది. చంద్రబాబు గారు అంటే నచ్చుతుందా? చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 5 కోట్ల మంది ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ముందుకు వస్తే మీరు ఒప్పుకుంటారా? ప్రత్యేక హోదా తీసుకొస్తానని మళ్ళీ రంగ ప్రవేశం చేస్తే 4 సంవత్సరాలు మళ్ళీ వస్తే మీరు తీసుకోగలరా దాన్ని? మన్నించండి, ప్రత్యేక హోదా బ్యాడ్జ్ పెట్టుకోవడం మర్చిపోయాను. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కావాలంటే లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 54 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ లేరు. 2019 ఎన్నికల తర్వాత ఈ 54 మంది సభ్యుల్లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని లోక్సభలో మాట్లాడారు? పోనీ రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. లేదండి, ఎందుకు నమ్మాలని కాంగ్రెస్ గత అయిపోయింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది, రేపు రాబోయే రోజుల్లో అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? నేను ప్రత్యేక హోదా ఇస్తా, నన్ను ప్రత్యామ్నాయంగా చూడండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నేను రాబోయే రోజుల్లో నేనే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చాడో ఆయన అదే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అదే నినాదంతో అక్కడ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంగతిలో నేనైతే నమ్మనండి. ఆంధ్రప్రదేశ్ సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళ సభ్యుల చేత మాట్లాడిచ్చుండేవాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల నుంచి ఇటువంటి బ్యాడ్జీ నా సొంత డబ్బులతో 80,000 రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే బ్యాడ్జీలు ఇచ్చి బ్యాడ్జీ పెట్టుకోండి అయ్యా అంటే ఆ 5 గ్రాముల బ్యాడ్జీ మోయలేని వాళ్ళు, ఆ మాత్రం చిత్తశుద్ధి లేని వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి అంటే ఎట్లా నమ్ముతామండి? భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి బ్యాడ్జీ పెట్టుకుని టక్కన పెట్టుకున్నారు ఆయన. ఈ గిడుగు రుద్రరాజు గారికి, శైలజానాథ్ గారికి బ్యాడ్జీలు ఇచ్చి స్పాన్సర్ చేసి హస్తం గుర్తుతో ఈ బ్యాడ్జీని మీ కార్యకర్తలందరి చేత పెట్టించితే ప్రజలలో ఒక చర్చ మొదలవుతుందయ్యా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి బ్యాడ్జీలు ఇస్తే స్టేట్మెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న గిడుగు రుద్రరాజు గారికి ఏ మొహం పెట్టుకుని ప్రత్యేక గురించి మాట్లాడతారు? ఈ రోజున సిగ్గుండాలి. వాడెందుకు మాట్లాడతారు? మాట్లాడేవాళ్ళు మాట్లాడిస్తారు రేపు రాబోయే రోజుల్లో. గత పిసిసికి ఈపీసీసీకి ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి లేదు, దొంగ నాటకాలు ఆడుతున్నారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి జాతీయ నాయకత్వానికి ఉండొచ్చు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్ర నాయకత్వానికి లేదు. కనీసం 5 గ్రాముల బ్యాడ్జీ పెట్టుకునే చాతగాని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న గిడుగు రుద్రరాజు కానీ శైలజానాథ్ కానీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారండి? మాకు ప్రత్యేక హోదా గురించి మేము పోరాడతామని సిగ్గుండాలి. కాంగ్రెస్ లో వాళ్ళిద్దరైనా నాయకులు ఇంకా చాలా మంది పిసిసి అధ్యక్షులు కదా, బ్యాడ్జీలు వాళ్ళకే కదా ఇచ్చింది. పెట్టుకోమని చెప్తే ఏమైపోతుంది? ఒక బ్యాడ్జీ పెట్టుకోలేనాడు పోరాటాలు చేస్తాడా? మీకు ఎందుకు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? మీకు చెప్పులు అరగలా తిరిగాను వాళ్ళ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఈ రోజు మరి వైసీపీ ఇస్తుందా పోనీ ప్రత్యేక హోదా? వైసీపీ ఏమైనా జాతీయ పార్టీ కాదు కదా, వైసీపీ జాతీయ పార్టీ కాదు కదా. ఆ రోజు కేంద్రంలో మాట్లాడింది కదా వైసీపీ కూడా, మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో మోడీ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం, ఈ జనసేన పార్టీ, ఈ సిపిఐ, ఈ సిపిఎం శభాష అనకుండా నోటికి దబ్బన వేసి కొట్టుకున్నారా ఏంటి? పక్షవాదం వచ్చి నోళ్లు పడిపోయినాయా? అందరూ ఐక్యత చాటాల్సిన సమయం అది. వి స్టాండ్ విత్ జగన్మోహన్ రెడ్డి, వి ఆల్ ఆర్ వన్ వెన్ ఇట్ కమ్స్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ అని. ఇది ఎందుకు చెప్తున్నామండి? 5 కోట్ల మంది పెట్టుకుంటారా బాబు అని ఎందుకు చెప్తున్నావు? తెలుగుదేశం పార్టీ ఇదే మాట మాట్లాడితే వైసీపీ వెనకొచ్చిందా, వెనకబడిందా? ఏది వాళ్ళతో మీ వెంటే మేము ఉంటాం. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు వెనకంజ వేస్తే చొక్కా పుచ్చుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ చొక్కా పుచ్చుకోవాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ. ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి చొక్కా ఎందుకు పట్టుకోవట్లేదు? గాడిదలు కాస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు వైసీపీ చేతిలో ఏమీ లేదని అంటారు? వైసీపీ చేతిలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో తప్ప ఏమీ లేదు. 5 కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి మేము ఓటు వేయము. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలను జాయిన్ చేసుకుని ఆవిడకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి
ఆవిడని ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయిస్తారన్న వాదన అయితే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు ఆవిడకి ఏపీలో ఆవిడ కీలక బాధ్యతలు ఇస్తారు ఆవిడకి అని చెప్పి మాట వస్తున్నాయి. ఏపీలో ఎవరైనా కీలక పాత్ర పోషించవచ్చండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావడానికి ఒకటే ఒక ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ పార్టీ నినాదం రేపు రాబోయే రోజుల్లో అదే. 4 సంవత్సరాలు 9 నెలలు గాడిదలు కాసొచ్చి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గాడిదలు కాస్తున్నారా ఇప్పటిదాకా? అదేంటండి అప్పటి వరకు ఊపలేదు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, హామీలతో ముందుకు వచ్చింది. అక్కడ 5 హామీలు, ఇక్కడ 6 హామీలు, అక్కడ 7 హామీలతో ముందుకు రావచ్చు. ఎవరికి తెలియదు, ఎవరికి కాదనంటారు? తెలంగాణలో ఆ హామీల్లో ప్రత్యేక హోదా ఉండొచ్చు, కరెక్టే ఉండొచ్చు అండి. రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది, నేను కాదంటలేదు. రాహుల్ గాంధీ గారికి జాతీయ నాయకత్వానికి సెల్యూట్. ఒక అనామకుడు వచ్చి ప్రత్యేక హోదా నినామాది బ్యాడ్జీ పెట్టుకోమంటే పెట్టుకున్న చిత్తశుద్ధి గల నాయకుడు రాహుల్ గాంధీ. ఓకే, ఆ దాంట్లో రాహుల్ గాంధీ చిత్తశుద్ధిలో కోటో వంతు పిసిసికి లేదు. అర్థమై ఉండదు, ఆయన ఊరికే పెట్టుకోమంటే పెట్టుకుని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కాదు, ఈ రుద్రరాజు గారు ఇచ్చారు బ్యాడ్జీ. ఓకే, ఈ రుద్రరాజు గారే బ్యాడ్జీ ఇచ్చి పెట్టించారు. ఆయన పెట్టుకోవడానికి ఆయన మొహాటం నా మోసి. నేను గిడుగు రుద్రరాజు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి చేత బ్యాడ్జీలు పెట్టించండి. పెట్టించి తెలుగుదేశం, వైసీపీ, జనసేన మీ గుండెల్లో నిజంగా ప్రత్యేక హోదా నినాదం ఉంటే మీ కార్యకర్తలందరూ పెట్టుకోండి, లేకపోతే మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చాను, ఇవ్వమని చెప్పాను. అప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఆప్షన్ ఉంటుందండి? మీరు బ్యాడ్జీ పెట్టుకోకపోతే ప్రత్యేక హోదా పట్ల మీకు చిత్తశుద్ధి లేదు అని ప్రకటన గిడుగు రుద్రరాజు గారు ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? పెట్టుకోవాలా వద్దా? ఎక్స్పోజ్ అయిపోతారా లేదా? రాజశేఖర్ గారు ఇంకొక చిన్న విషయం మాడతా, 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మనం ఇంకా ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడితే అది బాగుంటుందా? ముమ్మాటికి బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రాన్ని మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కాదనంటారా? నేనైతే మర్చిపోలే. మీరు మర్చిపోలేదు. నేను ఎవరు వెళ్ళి అడిగినా కానీ ప్రత్యేక హోదా కావాలంటే కావాలి అంటారు, ఎవరు వద్దనట్లా. ప్రత్యేక హోదా తీసుకొస్తానని అంటేనే వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అవును, అది కాదనంటారా? కాదని నేను అంటలేదు, వైసీపీ తీసుకురాలేదు. వీళ్ళు ఏం చేశారు? వైసీపీని పంపించేస్తామని అనుకుంటున్నారు రేపు జనం. దేనికోసం అనుకోరా? దేనికోసం? ప్రత్యేక హోదా తేలేదు కాబట్టి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కి అడిగే మొహం ఉందా? మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్తారు? ఇట్రండి, ఇటు మాట్లాడదు. వైసీపీని ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు తొలగించాలి చెప్పండి? వైసీపీ కంటే ఎక్కువ పోరాటాలు ఏమైనా చేశారా 5 సంవత్సరాల్లో? వైసీపీ కనీసం మోడీ గారిని బహిరంగ సభలో అడిగారు కదా. 24 ఒక్కసారి 5 ఏళ్లలో ఒక్కసారి అంటే అందరూ చూస్తున్నాం కదా, లోపల కలిసినప్పుడల్లా అడుగుతున్నా అని చెప్తున్నారు. నమ్మట్లేదు కాబట్టి బహిరంగంగా అడిగింది చెప్తున్నారు. 23 మంది ఎంపీలు ఉన్నారు చేతిలో. 22 పోనీ 22 ఒకటి తగ్గిద్దా? ఓకే, 22 మంది ఉన్నారు. 22 మంది ఎంపీలు. ప్రతి సభలో టీడీపీకి చెందిన ఎంపీలు, రాజ్యసభకు చెందిన ఎంపీలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, ప్రత్యేక హోదా కావాలి అని. ప్రభుత్వమే కుదరదు అని చెప్తుంది. ప్రతి సభలో ప్రస్తావన అయితే ఉంది. కుదరదని చెప్తే అయిపోయేది, అక్కడ చాప్టర్ క్లోజ్ కాదు కదా. అది మరి ఏం చెయ్యాలి? దానికి తగ్గట్టుగా ఇప్పుడు గతంలో వైసీపీ ఏమడిగింది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమడిగింది, మీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయండి, తీసుకెళ్ళి అక్కడ మేము అదే మాట అన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా చేయండి, రాజీనామా చేసి రండి అని చెప్పారు. అవదండి. ఏ నాయకుడైనా టీడీపీ దేమో వాళ్ళ వల్ల అయితే అవుతుంది, వైసీపీ వాళ్ళు అవదని అంటారా? కాదు, జగన్మోహన్ రెడ్డి పీక పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు పీక ఎక్కడ పట్టుకున్నాడు? ఆయన పీక పట్టుకోవాలి, తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎప్పుడు? మొన్న కదా. మొన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులందరూ, ఏ నాయకుడైనా సరే, ఒక్క నాయకుడు ఎవరైనా సరే, కేంద్ర ప్రభుత్వం మాకు చెల్లించాల్సిన 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన పన్నులు చెల్లించరు అనే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఒక మాట్లాడితే వాడి పట్ల ప్రజలు చూస్తారు. ఇవాళకి ఎవరు లేరు అక్కడ అట్లాంటి వాడు. ఈ రోజు వరకు లేరు. మీరు చెప్పే రుద్రరాజు కూడా ఏడాది క్రితం చెప్పే ఈ సంగతి. నువ్వు స్టేట్మెంట్ ఇవ్వయా, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వి. ముందుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1 అక్టోబర్ నుంచి ఎవరు టోల్ ట్యాక్స్ కట్టడం ఆపేసేయండి, ప్రత్యేక హోదా ఇస్తేనే కడతాం, లేకపోతే కట్టమనండి. పరిగెత్తుకొస్తారు కేంద్ర ప్రభుత్వం. 5 కోట్ల మంది ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించమని ఎలా చెప్పాలి? రోడ్లకి ధర్నాలు చేయగల ఇట్లాంటి బ్యాడ్జీ పెట్టుకున్న వల్ల కేంద్ర ప్రభుత్వం పన్నులు కట్టడం. నువ్వు ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు వదులుకోవటానికే అందరూ అక్కడ కాముగా కూర్చుని ఉన్నారు విశాఖ వ్యవహారాన్ని. మీరు ఇంకా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు వల్ల ఎంతమందికి నష్టం, ప్రత్యేక హోదా వల్ల ఎంతమందికి నష్టం చెప్పండి, మీరు చెప్పండి. ఏదైనా సాధించుకున్నదే కదా విశాఖ. సాధించుకున్న ఒకే, కానీ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రత్యేక హోదా ఎన్ని తరాలకి ఎంతమందికి దోహదపడుతుంది, విశాఖ ఉక్కు ఎంతమందికి దోహదపడుతుంది. అఫ్కోర్స్ దాంట్లో సెంటిమెంట్ ఉంది, కాదని అనట్లేదు. కానీ ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు దయచేసి పక్కన పెట్టి చూడకండి. ఒకటి హిమాలయ పర్వతం అంత ప్రయోజనాలు ఇస్తే, ఒకటి ఆవగించంత. దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి ప్రత్యేక హోదా. ఈ పాటికి నా సామాన్యంగా సింగపూర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ముందే సాధించుకున్నట్టయితే.